మడత పెట్టాల్సింది కుర్చీని కాదు గురూజీని. బాగుందండి. తర్వాత దేనివల్ల డిసప్పాయింట్ అయ్యారా? ఆయన యాక్చువల్గా మూవీస్ అంటే ఏంటంటే మాటలు చాలా బాగుంటాయి, లాజిక్గా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో సెకండ్ హాఫ్లో ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో లేవు. సాంగ్స్ ఆయన మహేష్ బాబు డ్యాన్స్ చేయడం చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడో వేశారు సర్లేరు నీకెవరు దాంతో పోలిస్తే ఇది చాలా క్లాసికల్గా అండ్ ఎక్కువగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ మాస్టర్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ మ్యూజిక్ బాగుంది. బీజిఎం వచ్చేసి లైట్గా తగ్గింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గింది. ఓవరాల్గా అయితే స్టోరీ మాత్రం గుంటూరు కంటే మిర్చి కంటే ఎక్కువ కారంగా ఉంది. శ్రీలీల డ్యాన్స్, యాక్టింగ్, కొన్ని సీన్స్ అయితే అసలు హైలైట్ ఉన్నాయన్న. ఇక త్రివిక్రమ్ మార్క్ అయితే పక్కా కనిపిస్తుంది సినిమాలో. ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే ఎమోషన్స్ క్యారీ చేయడము. మదర్ సెంటిమెంట్ ఉంది మూవీలో. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో దాని గురించి చాలా బాగా చూపించిండు. కానీ మహేష్ బాబు మాత్రం ఎరగదీసేసిండు అన్న. త్రివిక్రమ్ మార్క్ మొత్తం త్రివిక్రమ్. మహేష్ బాబు ఈజ్ ఏ బెస్ట్. మహేష్ బాబు ఈజ్ మహేష్ బాబు, బాబులకే బాబు మహేష్ బాబు. ఎవరన్నా? ఏం లేదన్న, ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావడానికి ఏం లేదు. త్రివిక్రమ్ సినిమాలు అలానే ఉంటాయన్న. త్రివిక్రమ్ మూవీ ఇలానే ఉంటుంది. మహేష్ బాబు యాక్టింగ్ ఇరగదీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు చెప్పనక్కర్లేదన్న. ఎందుకంటే ఎమోషన్ సీన్స్ ఉన్నప్పుడు అలానే ఉంటుంది మూవీ. దానికి మనం ఏం చేయలేం. ఫస్ట్ టీజర్ వదిలేదు తెలుసుగా మాస్టర్ ట్రైక్ అని. లిటరల్లీ అది 3 hours ప్లే చేసినా చూసుంటా. ఏం లేదు మూవీలో. ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బాబు టైమింగ్, డ్యాన్స్ తప్ప ఏం లేదు బ్రో. రొటీన్ బ్రో. గురూజీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, కంటెంట్ ఉంటుంది, ఏమీ లేదు బ్రో. పిక్చర్ మహేష్ బాబు ఫ్యాన్. 4 రోజులు నిద్ర లేదు, ఎప్పుడెప్పుడు అవుతుందని. ఇంకా నిద్ర లేదు. హనుమాన్. సో ఖచ్చితంగా ఆయనకి నిజంగా దండం. అస్సలు లేదు. మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ అయితే అసలు మామూలుగా లేదు. ఆ శ్రీలీల డైలాగ్స్ కానీ, మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ కానీ, శ్రీలీల ఎనర్జీ కానీ అసలు ఎక్సలెంట్గా ఉంది. సినిమా అయితే ఖచ్చితంగా పండగ బరిలో సెకండ్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ అయితే సెకండ్ బ్లాక్ బస్టర్ ఇదే 100%. అసలు ఒక పక్కా మాస్ సినిమా. మాస్ వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 100% ఇది మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక పండగ. బాగుంది. 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 మదర్ సెంటిమెంట్ బాగుంది. ఓకే. మడత పెట్టేశాడు. సూపర్ ఉంది. బాగుంది. బాగుందండి. బాగుంది. వస్తుందన్న సినిమా. బాగుంది. సూపర్.
అన్న ఎలా ఉందన్న సూపర్. ఆ కుర్చీని మార్తబెట్టి చెవుకేగా త్రివిక్రమ్ ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోయింది కానీ ఉండుంటే కొత్త వాళ్ళది ఇంకోటి వెళ్ళు ఒకసారి చూడొచ్చు బ్రో. బాగానే ఉంది మూవీ, బాగుంది, ఫ్యామిలీ సినిమా. సూపర్ ఉంది, సూపర్ ఉంది. బాగుంది బాగుంది, కూర్చొని బాగా మడత పెట్టారు. మహేష్ బాబు డ్యాన్స్ కుర్చీ మడత పెట్టాడు అంతే. ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడు అన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు. అతనిది దారేది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస్ కాలేదు అంతే. అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతే. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు. జస్ట్ వన్ టైం వాచ్, అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు. కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లో అయితే ఏం లేవు అన్న. ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడు అన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు. అతనిది దారేది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస్ కాలేదు అంతే. అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతే. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు. జస్ట్ వన్ టైం వాచ్, అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు. కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లో అయితే ఏం లేవు అన్న.